నీకు దిమాకుందా శంకరయ్య? మళ్ళీ ఈ దళిద్రం చేంజర్ పార్ట్ 2 ఏంటికి తీస్తున్నావు అని చెప్పి మండిపడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, ఈ దళిద్రం చేంజర్ పార్ట్ 1 సినిమా థియేటర్లో ఎవడు చూడలేదు డేకడేడు అంటే మళ్ళీ ఈ సినిమాకి పార్ట్ 2 తీద్దామని ఈ దళిద్రపు శంకర్ డైరెక్టర్ గారు ప్లాన్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. ఇది విన్న తర్వాత నాకేమనిపించింది, అలాగే ట్రేడ్ పండితులకు ఏమనిపించింది అంటే, అరే శంకర్ గా నువ్వు ఆ శరణం అన్నయ్య ఇద్దరు కలిసి ఆ దిల్లు గాడిని గుద్ద దింగండి అని తీవ్ర కోపోద్రిక్తులవుతున్నారు ఈ శంకర్ డైరెక్టర్ మీద, అలాగే శరణం అన్నయ్య మీద. మన ట్రేడ్ పండితులు అన్నమాట. నిజంగా చెప్పాలి అంటే ఆకులో ఈకైనటువంటి మన శరణం అన్నయ్యకి యాక్టింగ్ రాదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. యాక్టింగ్ చెయ్యి అన్నయ్య అంటే దిక్కులు చూసుకుంటా సిగ్గుపడుకుంటా ఎవడు చేస్తాడు అన్నట్టయితే మన శరణం అన్నయ్య అయితే యాక్టింగ్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్. మరి ఇలాంటి లోపాలు ఉన్నటువంటి ఇలాంటి శరణం అన్నయ్య తోటి ఏంటికి మళ్ళీ సినిమా తీద్దామనుకుంటున్నాడు అనేటువంటిది అయితే నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ శంకర్ డైరెక్టర్ గారి పైన. ఎందుకు అంటే శంకర్ అంకుల్ ఆళ్ళోళ్ళ సినిమాలే చక్కగా తీయడు అంటే మళ్ళీ ఈ గేమ్ చేంజర్ పార్ట్ 2 తోటి ఏదో పీకుదామని చెప్పి అనుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ ఒకవేళ తీస్తే మాత్రం ఈ దళిద్రం చేంజర్ పార్ట్ 1కి వచ్చినంత కూడా ఈ పార్ట్ 2 దళిద్రం పార్ట్ 2కి కూడా రారు అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే సినిమాలో కంటెంటే చక్కగా లేదు, అలాగే దాన్ని థియేటర్ స్క్రీన్ పైన చూపించే విధానం కూడా చాలా అంటే చాలా చండాలంగా చూపించాడు ఈ దళిద్రపు శంకర్ డైరెక్టర్ అన్నమాట. అండ్ కొంతమంది ట్రేడ్ పండితులు ఏమంటున్నారు అంటే, ఈ దళిద్రపు చేంజర్ పార్ట్ 2ని తీసినా దాన్ని ఏం చక్కగా తీయడు ఆయన, మళ్ళీ ఈ దళిద్రపు చేంజర్ పార్ట్ 1లో నుంచే కొన్ని సీన్లు తీసి తిప్పి మనకే చూపిస్తాడు తప్ప ఈ దళిద్రపు చేంజర్ పార్ట్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ ఎవడు పెట్టుకోకండి అని చెప్పి ట్రేడ్ పండితులు అయితే వాపోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక మన దిల్లు మాయకి కూడా కొంచెం తెలివైతే వచ్చిందనమాట. అరే ఈ శరణం అన్నయ్య మీద ఇంకోసారి ఇంత గానం గుద్దవల్గా 450 కోట్లు బడ్జెట్ పెట్టొద్దు అని చెప్పి ఆయనకైతే బుద్ధి తెలివి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక పార్ట్ 2 అని మన శంకర్ డైరెక్టర్ గాని తీద్దామని చెప్పి దిల్లు మాయతోటి అయితే ప్లాన్ చేస్తే ఒకవేళ మన దిల్లు మాయ ఒకటే మాట అంటాడు, అరే నువ్వు ముందు కరెక్ట్ సినిమా తీరా, కరెక్ట్ సినిమా తీస్తే జనాలు వస్తారు, అది కూడా ఆ శరణం అన్నయ్య గాన్ని మంచిగా యాక్టింగ్ చేపియి అని మన దిల్లు మాయ అయితే శంకర్ డైరెక్టర్ తోటి అయితే చెప్తాడు. అదే విధంగా నీ వల్ల 450 కోట్లల్లా ఏం లాభం వచ్చిందిరా అని కూడా తిట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా తిడుతాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మరి ఈ దళిద్రపు చేంజర్ పార్ట్ 2 వస్తే బాగుంటుందా మీకు, లేకపోతే తీయకపోతేనే బాగుంటుందా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ సినిమా గాని మళ్ళీ పబ్లిక్ లో గాని రిలీజ్ చేస్తే మళ్ళీ అట్టర్ ఫ్లాప్ అయ్యడం మాత్రం కన్ఫర్మ్ ఫ్రెండ్స్. మరి వెయిట్ చేసి చూడాలి దళిద్రపు చేంజర్ పార్ట్ 2 వచ్చినాక ఏ విధంగా డిజాస్టర్ టాక్ తోటి దూసుకుపోతుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.